ఇక శంకర్ అన్నయ్యకి పెళ్ళే సంవత్సరం దాటింది కాబట్టి నష్టమే లేదు. కానీ నాకు పెళ్ళి నెల అయింది. చిన్నోణ్ణి, పెళ్ళంతో రొమాన్స్ చేయాల్సినోణ్ణి, అది వదిలేసి ఇలా పడుకోవడం ఎంత అన్యాయం. ఒరేయ్, ఇక్కడ మ్యాటర్ మన పెళ్ళై ఎన్ని రోజులైందని కాదు, మన పెళ్ళాలకి మన మీద ఉన్న అనుమానం. అనుభవించడమే, అనుభవించు. ఇదిగో అన్నయ్యలు, మీ ముద్దుల తమ్ముణ్ణి కొంచెం కనికరించి దయ్యుంచి, అది నిజమైన అబద్ధమైనా మీ ఇద్దరిలో ఒకరు బాబుకి తండ్రిని ఒప్పుకుని నాకు కొంచెం రొమాన్స్ భిక్ష పెట్టండి. దుర్మార్గుడు, నీ స్వార్థం చూసుకుని జీవితాంతం మా పెళ్ళాలకు మమ్మల్ని దూరంగా ఉండమంటావా? అమ్మా అస్సలు కుదరదు రోయ్. ఏంది బావలు అంతగానం గుస్సాయి చూడ్రు? మీరేంటి ఇక్కడికి వచ్చారు? మేం మాత్రం ఇక్కడ పడుకోకూడదు ఏంటండి? నలుగురితో నారాయణ, గుంపులో గోవిందా, అందరం కలిసి ఒకే చోట కబుర్లు చెప్పుకుంటూ పడుకుందామని వచ్చినాం. కబుర్లు లేవు, ఏం లేవు. అసలు ఇక్కడ మండుతుంది. మూసుకుని కూర్చోండి. అరే, అంతగానం గుస్సా అయితే ఏంది బులిబావా నువ్వు? ఉమ్మడి కుటుంబం అంటే ఆరు బయట సాపలేసుకుని వెన్నెల్ని చూస్తూ, ఆ సుక్కల మధ్య చంద్రుణ్ణి చూస్తూ, పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఏ అర్ధరాత్రి 1 గంటకో 2 గంటకో పడుకునేవాళ్ళం. గదంతా మజాకుంటుందో ఎరుకునేనా మీకు? అచ్చరే గాని రాజ్బాబా, ఇంత వయసు వచ్చినా నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదంటావు? ఈగో శ్రవణ్ బావా, ముచ్చట్లాడుకుందామంటే నా పెళ్లి గురించి, మారుతి వయసు గురించి అడుగుడు కాదు. నాకు తెలిసి రాజు కరీంనగర్లో ఉన్నప్పుడు దేన్నో కెలుకుంటాడు. వీపు వాచేటట్టు ఊళ్ళో వాళ్ళంతా కొట్టుంటారు. అందరికి తెలిసి పెళ్ళనివ్వలేదేమో. ఈగో శంకర్ బావా, నాకు పత్తాలాడు తెలుసు గాని అసమంటి లత్కోర్ పనులు చేయడు మాత్రం తెలియదు. అబ్బో అబ్బో, అరే నవ్వుతురు. అవును మారుతి, గంగతో నీ లవ్ ట్రాక్ ఎంతవరకు వచ్చింది? ఈ గొడవలో పడి అసలు నీ లవ్ గురించి పట్టించుకోవడమే మర్చిపోయాం. ఊరుకోండి నాని బాబు, అనవసరమైన విషయాలు మాట్లాడతారు. గంగా లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. సడన్ గా ఏమైంది మారుతి? అరే నాని, నీకు అసలు విషయం తెలియదు కదా? గంగ కూడా మారుతిని ఇష్టపడుతుందని మారుతి భ్రమపడ్డాడు. ఆమెమో ఒక మంచి రోజు చూసుకుని మారుతికి హ్యాండ్ ఇచ్చి ఆ వెంకయ్య గారిని చూసుకుని వెళ్ళిపోయింది. ఊరుకోండి బాబు, నిజం అనుకుంటారు. అరే నిజమే కదా మారుతి. గంగా భలే పనిచేసింది, దొంగ మొహంది. శ్రవణ్ రా. శ్రవణ్, అయ్య బాబోయ్, ఇదేంటి ఈ పిలుపు నా భార్య వాయిస్ లా ఉందే? వాయిస్లా కాదు, నీ భార్య పిలిచింది చూడటు. బావా, పెళ్ళైన ఇన్నేళ్లలో పేరు పెట్టి తప్ప ఇంత ప్రేమగా ఎప్పుడూ పిలవలేదే. ఎందుకై ఉంటుందంటావు? ఇగో శ్రవణ్ బావా, ప్రేమగా పిలిచి లోపలికి తీసుకెళ్లి పిసికేసుదన్న. అదే పీక 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 పీక. అమ్మో, ఆ ప్రమాదం కూడా లేకపోలేదు. ఎందుకు వచ్చిన గొడవ? నేను వెళ్ళను, అది ఇక్కడే ఉంటాను. నాని బావా, రా బావా. ఈ స్టోన్ ఇంత చండాలంగా ఉందంటే చిట్టిదే. మనసు మార్చుకుని బెడ్రూమ్ లో పడుకోవడానికి పిలుస్తుందేమో. ఇగో బులిబావా, సరస్వతి సెల్ అయితే కొట్టుద్దేమో, అదే నా సెల్ సిట్ అనుకో సీపురు కట్ట తిరగేస్తుందన్నట్టు. అమ్మో వద్దులే.
ఏవండి ఏవండోయ్ శ్రీవారు శ్రీవారు అని అంత ఆప్యాయంగా పిలుస్తుందేంటి? ఈగో శంకర్ బావా, జరంత నా మాట విను. ఈ ఇద్దరు చెల్లెలు కొట్టారనుకో దెబ్బలు మాత్రమే తగులుతాయి. గదేగా పొడుగు చెల్లి కొట్టిందనుకో బొక్కలు ఇరుగుతాయి, ఏసి తొక్కుదన్నట్టు. అమ్మో, ఆ ప్రేమ కరిగిపోయి నేను కష్టాలు తెచ్చుకోను. నేను వెళ్ళను. అది లాలీ 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 లాలీ. నాని బావా బుజ్జుడా పిలుస్తుంటే రాకుండా గీడేం చేస్తున్నావు? రా బుజ్జోడా. అంటే నువ్వు నన్ను అసలు రూమ్లోనే పడుకోవద్దన్నావు కదా, అందుకే డౌట్ వచ్చాగా. నేనొక్కదాన్ని వాడుకోవాలంటే నాకు పరేషాన్ అవుతుంది. పీడకలలు వస్తున్నాయి. రా బావా. మరి బాబెవరో తెలిసే వరకు వీడి దగ్గరే పడుకోమన్నావు కదా. అట్లనే అనుకో, ఇప్పుడు రమ్మంటున్నాను కదా. బుడ్డోడ్ని బావగారు చూసుకుంటారులే గాని నువ్వు రా బుజ్జోడా. రా. ఇగో బులి బావా, అన్నయ్యలు, నాకు లైన్ క్లియర్ వీసా దొరికేసింది. చిట్టి నన్ను పిలిచిందంటే ఈ చంటోడికి నాకు ఏ సంబంధం లేదని చిట్టి నమ్మేసినట్టే. బాయ్. బులి బావ మీరేంటి ప్యాకెట్ గారు కొడతారో చీపురు తిరగెత్తారని అనవసరంగా భయపెట్టారు. అరే నాకెవరిక గట్లనే చేస్తుందనుకున్నా. లాలీ లాలీ ఏమండి చెప్పండి. మిమ్మల్ని కాకపోతే ఎవరిని? రండి. వచ్చా. అబ్బా, ఇక్కడికి కాదు, లోపలికి. మరి బాబు? అబ్బా, చిన్నబావ గారు ఉన్నారు కదా, ఆయనకేం పనుంది, ఆయన చూసుకుంటారులేండి. కడుపుతో ఉన్నవాళ్ళు ఒంటరిగా పడుకోకూడదని మీరంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు మీ తోడు కావాలనిపిస్తుందండి. రండి. అయిపోయిండు. ఆలస్యం చేస్తే మనసు మార్చుకుంటుందేమో. అనయ్య బా, అనయ్య బాబుని జాగ్రత్తగా చూసుకో. ఉయ్యాల ఉయ్యాల. అనయ్య అనయ్య, బాబు విషయంలో నా మీద కూడా అనుమానం పోయినట్టే. పట్టుకోనయ్య. చలక పచ్చకోక పెట్టిస్తా కేక. శ్రవణ్ బా, కోడి ఒక్క కోనలో, పుంజు ఒక్క కోనలో, కోడి ఒక్క కోనలో, పిల్లలేమో తల్లడిల్లి ప్రేమలేని పిలిస్తే కాన. రాలేదండి. కొంప తీసి కొడతావా? చచ్చా,
మిమ్మల్ని కొడతానా అండి? బాబుని కొడితే తట్టుకోలేను అని మీరు చెప్పిన ఆవేశంలో బయటికి పంపాను, కానీ మీరలా బాధపడుతూ ఉంటే నేను అసలు ఉండగలనా? లోపలికి రండి. ఇంకేం సోన్ చేస్తున్నావు బావా? దూకు దూకు. అబ్బో, కోడి ఒక లాలి 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 లాలి. అవును పేకట గారు, నాదో డౌట్ అండి. అడుగు మారుతూ తీరుస్తా. ఇప్పుడు బాబు తండ్రి ఎవరన్న అనుమానంతో ఆడవాళ్లే మొగలు బయట పంపారు. ఇప్పుడు వాళ్లే లోపల పిలిచారు. మనిద్దరమేమో బాబు పక్కన ఉన్నాం. కొంప తీసి ఆ అనుమానం మన మీదకి మళ్ళిందంటారా? నీ బొంద మారుతి, నీ బొంద. నేను బేకాడ్నికి, నువ్వు నిక్కరేసుకోనికి తప్ప ఇంకెందుకు పనికిరావని వాళ్ళందరికీ బాగా ఎరుకనే. నువ్వు మూసుకో. లాలిజో 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 ఊరుకో. వీళ్ళంతా ఏరి? అంటే వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది బావా. ప్రమోషనా? అంటే వాళ్ళు లోపల. సర్లే, బాబు పాలు తాగాడా? తాగిండు బావా. మీరు బలెవరండి, ఊరుకోండి. ఇక చూడండి బాబు, చూడండి. లాలిజో లాలిజో. వస్తే రౌడీదానా, ఏం చేస్తున్నావే? వస్తే రౌడీదానా, మంచం మీదకి తోసి ఇప్పుడు కాలు పట్టి కిందకి లాగుతావా? ప్రేమగా లోపలికి పిలిస్తే ఇంక దేనికో అనుకున్నాను. ఇలా నా చీటీ చించడానికేనే? పీక నొక్కే చేతులు కాళ్ళు నొక్కుతున్నాయంటే ఇదంతా ప్రేమే? భక్తి. పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా నాని బావా, అందుకనే నీకు సేవ చేసుకుంటున్నా. ఇది కళా నిజమా? నిజమే. మొన్న పుస్తకంలో చదివినా, మొగుడికి తన పెళ్ళాం పనిచేసేటప్పుడు దాసి లెక్క, అన్నం పెట్టేప్పుడు తల్లి లెక్క, పడగదిలో రంబ లెక్క ఉండాలంట. భలే విషయాలు తెలుసుకున్నావే. ఇది రాత్రిపూట పడుకునే టైము. 4 రోజుల నుంచి నువ్వు లేకుండా ఒంటరిగా బయట పడుకున్నాను. అందుకని ఆగిపోయినవి చెప్పు. దాసిలాగా తల్లిలాగా ఇంకోసారి ఉండొచ్చు. ఇప్పటికైతే రంబలా ఉండొచ్చుగా. బాబా చిట్టి చిట్టి. అమ్మో, మళ్ళీ లాగి తంతుంది. ఎందుకైనా మంచిదే, దూరంగా ఉండి మాట్లాడతాను.
శ్రవణ్, ఆహా, ఆ, ఆ, నేను లేకుండా బయట నీకు నిద్ర పట్టిందా శ్రవణ్? ఆ. ఆ, నువ్వు లేకుండా నాకు శ్వాసే ఆడదు. నిద్రలా పడుతుంది సరస్వతి. చాలాసార్లు గదిలోకి వచ్చి పడుకుందామని డోర్ దాకా వచ్చాను. మొన్నట్లాగా లాగిపెట్టి తంతవేమోనని భయమేసి వెనక్కి వెళ్ళిపోయాను. సారీ. నాకు సారీలు గిరీలు ఏమొద్దు కానీ 4 రోజులైంది తేనె రుచి చూసి ఆ, ఇవ్వచ్చు కదా. కిచెన్ లో ఉన్నట్టుంది, ఇప్పుడే తీసుకొస్తాను. ఏయ్! రా, కూర్చో కూర్చో కూర్చో. తేనంటే ఇదిగో ఇవి. నాకు సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గు నేను పోగొడతానుగా. ఏంటండి అలా తిరుగుతున్నారు? వచ్చి పడుకోవచ్చు కదా. అంటే బెడ్ మీద పడుకోవాలో కింద చాపేసుకు పడుకోవాలో అర్థమై చావక అటు ఇటు తిరుగుతున్నా అన్నమాట. భలే వారండి మీరు. భర్త అన్నాక బెడ్ మీదే పడుకోవాలి, అది భార్య పక్కనే పడుకోవాలి. నువ్వు చెప్తుంది నిజమా? అబ్బా రండి, కూర్చోండి. అబ్బా ఉండవే, నువ్వు నీ మోటు సరసం. కూర్చోండి, పర్లేదు. ఏంటి అలా చూస్తున్నారు? పడుకోండి. నిద్ర పట్టాలంటే నాకు టానిక్ కావాలి. నిద్ర రావడానికి టాబ్లెట్స్ ఉంటాయి కానీ టానిక్ కూడా ఉంటుందా? ఉంటుంది. నేనెప్పుడు చూడలేదే. చాలాసార్లు చూసావు గానీ తెలుసుకోలేకపోయావు. ఇప్పుడు తెలుసుకుంటావు. టానిక్ అంటే ఇదా? నాదసలే మొద్దు నిద్ర. పడుకుంటే లేవను. బాబు మెళ్ళో ఎంత సీసీ కెమెరా ఉన్నా ఈయన అందరూ పడుకున్నాక వెళ్ళి చంటోడికి ప్రేమ పంచే విషయం నేను ఎలా తెలుసుకోవాలి?
అమ్మయ్యా, ఎంత దొంగచాటుగా వెళ్ళినా కూడా కాటుక గుర్తుల్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. శ్రవణ్ బాబు దగ్గరికి వెళ్ళిన విషయం నాకెలా తెలుస్తుంది?